మరి ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ లో మెడిటేషన్ చేయటం కానివ్వండి, లేకపోతే దాన్ని ఎక్కడ పెట్టుకుని మెడిటేషన్ చేయాలంటారు? ఫస్ట్ అసలు మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి యూజ్ శ్రీచక్ర పిరమిడ్ పర్టికులర్ గా? గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు మన మామూలు పిరమిడ్ ధ్యానం చేస్తుంటే అంటే విశ్వ చైతన్య శక్తి వస్తుంది. సో ఆ శక్తి ఏం చేస్తుంది, ఇది ఇంతనే తెలుసు మనకి, అంటే ఏ మాత్రమే తెలుసు. కొన్నాళ్ళ తర్వాత ఏమొచ్చింది, 2018లో మెరకబా పిరమిడ్ వచ్చింది. మెరకబా పిరమిడ్ అంటే భలే ఉంది, మెరకబా సూపర్గా ఉంది, చాలా బాగుంది, దానికన్నా ఎక్కువ వస్తుందని అన్నారు కదా అందరూ. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కదా దాంట్లో. ఎందుకు వస్తుంది అంటే 2 పిరమిడ్లు ఉన్నాయి. 2 పిరమిడ్ల యొక్క శక్తి ఏమవుతుంది, ఒక దాంట్లో కంపాక్ట్ అయ్యి ఆ శక్తి లోపల ఉన్నదాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ శక్తి రావడం వల్ల క్లీనింగ్స్ జరుగుతున్నాయి ఫాస్ట్గా. మామూలు పిరమిడ్ స్లోగా జరుగుతుంది, దీంట్లో ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ కాలంలో ప్రతి మనిషిలో భావాలు ఏంటంటే పాత బూజు పట్టిన భావాల నుంచి కొత్త భావాల్లోకి రావాలి ధ్యానంలోకి వచ్చి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆత్మను తెలుసుకున్నారు? మహా అయితే 40%. అది కూడా కరెక్ట్గా ఉన్నారో లేదో తెలియదు మనకి. మరి పిరమిడ్ మాస్టర్ లవర్స్ వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? 1,44,000 మంది అయిన వాళ్ళు ఎంతమంది మాస్టర్లు అయ్యారు ఇప్పుడు తెలీదు. సో వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళు ధ్యానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి శ్రీచక్ర కింద కూర్చోబెట్టడం వల్ల సింగిల్ సిట్టింగ్ అయిపోతారు. మొన్న నేను ఎన్ని ప్రాక్టికల్ చేశాను కడతాల్లో. అక్కడ చాలా మంది వచ్చారు, కన్నడ వాళ్ళు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు, పల్లెటూరు వాళ్ళు వచ్చారు. అక్కడ కూర్చోడానికి సీట్లు లేవు. నాకున్న పిరమిడ్ల వరకు నేను వేసాను. వాళ్ళు ఏం చేశారు, అమ్మా ఇక్కడ చాలా తల తిరిగిపోతుంది, పల్లెటూరు అనమాట, కింద కూర్చుండిపోయారు వాళ్ళు. కింద కూర్చుండిపోయి అరగంట లేవలేదు వాళ్ళు. నేను సైలెంట్ అయిపోయి కూర్చున్నా. ఎవరన్నా వస్తే ధ్యానం చేసుకు వెళ్ళిపోతాం, అంతవరకే నాకు తెలుసు. అంటే అంత భక్తి ఉంది వాళ్ళల్లో, ప్యూరిటీ ఉంది. అలా కూర్చున్నాక ఎనర్జీ రాగానే వాళ్ళు లేవలేదు. సో మళ్ళీ తల మీద పిరమిడ్ లేదు, చుట్టూ ఉన్న పిరమిడ్లో ఆ శక్తిగా వాళ్ళు కూర్చుండిపోయారు. అంటే అప్పుడు నాకు అనిపించింది అంటే పల్లెటూరులో ప్యూరిటీ ఎక్కువ ఉంది. ప్యూరిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మైండ్ డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది. మనకి టిపికల్ మైండ్ ఉంది అనుకోండి, పై ఎత్తులు వేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి మైండ్ ఓపెన్ అవుతుంది, ఎనర్జీ త్వరగా రాదు, ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఈ పిరమిడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ 5 చక్రాలతో పాటు 6 శరీరాలతో పాటు మళ్ళీ 7 లోకాలకి కనెక్షన్. వీళ్ళు కూర్చోగానే కొన్ని లోకాలు చూసేస్తారు వాళ్ళు. 10వ సిట్టింగ్ లో 15వ సిట్టింగ్ లో లేకపోతే 2-3 months తర్వాత డైరెక్ట్ కూర్చుని ఇక్కడ ఉన్న ఏ లోకాలు చూసేస్తారు దీని కింద కూర్చుని. దీని పూజ గదిలో ఉంచాలా లేకపోతే ఎక్కడ ఉంచాలి, ప్లేస్ లో ఉంచాలని ఏదైనా రూల్ ఉందా? లేదు, శక్తి మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎనర్జీ బెడ్రూమ్ లో పెట్టుకోండి, బెడ్రూమ్ కి ఎనర్జీ. ఎందుకంటే మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, బెడ్రూమ్ లోనే ఎక్కువ. వంట రూమ్ లో ఏం చేస్తాం, వంట చేస్తాం. వంటలో కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ బెడ్రూమ్ లో ఆలోచనలు వంటలకు తీసుకెళ్ళకూడదు, వంటలో ఉన్న ఆలోచన బెడ్రూమ్ తేకూడదు. ఎందుకోసం అంటే అక్కడ రెసిపీ తయారు చేస్తున్నాం. వంట రూమ్ లో చాలా ఎక్కువ ఎనర్జీ ఉండాలి, హైలీ ప్యూరిటీ ఉండాలి, వేరే థాట్స్ ఉండకూడదు. అత్తగారు గుర్తుకొచ్చారు, లేకపోతే మామగారు గుర్తుకొచ్చారు, భర్త గుర్తుకొచ్చాడు, పనిలో బాస్ గుర్తుకొచ్చాడు, అప్పుడు వంట చేస్తే వంట ఏమవుద్ది, అయిపోద్ది. అందుకే చాలా ప్యూరిటీగా ఉండాలన్నమాట అక్కడ. నేను వంట చేస్తాను, ఈ వంట తినగానే అందరూ ఆశ్చర్యచకితులైపోయి ఆ రుచికి అందరూ కూడా దాసోహం అయిపోయి వాళ్ళకి వాళ్ళు ఆనందం చెందాలి అని థాట్ పెట్టి చేయాలి మనం. నేను పత్రిక గారు వంట వండుతుంటే నా దగ్గర ఎవరు రాకండి అనేవారు. ఎందుకు సార్ అంటే మీ ఆలోచన నాకు పనికి రప్పండి అనేవాడు. ఏ ఆలోచన లేకుండా 0 మైండ్ ఉండేవాడు నా దగ్గర రండి అనేవాడు. ఆయన కూరగాయలు కోసుకునేవాడు. సార్ మేము కూడా కూర్చుంటే వద్దు చూడంతే. ఏంటి సార్ అంటే నీ వైబ్రేషన్ దీంట్లో రావద్దు అంటే తెలియదు మనకి సైన్స్. సో ఇటువంటి సైన్స్ తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మొన్న కొంతమంది కన్నడ వాళ్ళు వచ్చారు కర్ణాటక నుంచి, చిన్న పిల్లలు 9 years 10 years 13 years ఇలా నామాలు పెట్టుకుని వచ్చారు. ఆడపిల్లలు మగపిల్లలు పెద్దలను కూర్చొని లాగేసుకుని వాళ్ళు కూర్చుండిపోయారు. కూర్చుండిపోయి 10 నిమిషాల తర్వాత లేవట్లేదు. నేను వాళ్ళని చూసి అంటే ఆశ్చర్యపోయి వెంటనే వీళ్ళందరూ మాస్టర్లే. అంటే వాళ్ళ నుద్దుర్లు చూడగానే నాకు రీడింగ్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎవరు, పార్వతి శక్తి, శివశక్తి, గణపతి శక్తి, ఇన్ని రకాల శక్తులు తీసుకుని భూమి మీదకి వచ్చేసారు వాళ్ళు పిల్లలు. సో వాళ్ళంతా క్రియేటర్స్, రేపు వాళ్ళంతా బళ్ళారి నుంచి వచ్చారు. సో అప్పుడు నాకు అనిపించింది, సో నేను చేసే ప్రతి ఒక్క పని విశ్వం నాతో చేయించుకుంటుంది. నేను నా ప్లానింగ్ నేను అనుకున్నాను ఇప్పుడు దాకా, ఇది నా ప్లాన్ కాదు. విశ్వం నాతో ఉండి ఆ విశ్వ చైతన్య శక్తి బయటకు తీయడానికి నాలో విశ్వ చైతన్యం సంబంధించిన శరీరం ఉంది కదా, విశ్వమయ శరీరం ఉంది కదా, ఆ విశ్వమయ శరీరం దీనికి కనెక్ట్ అయినప్పుడు ఆ విశ్వానికి సంబంధించిన శక్తులు పనులు బయట చేస్తున్నాం. దిస్ ఈస్ క్రియేషన్.
సో క్రియేషన్ దగ్గర ఇక్కడ మనకి ఏమవుతుంది, లోకాలు కనెక్ట్ అవుతున్నాయి, శరీరాలు కనెక్ట్ అవుతున్నాయి, మరి శరీరాలతో పాటు ఆలోచనలు కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆలోచన ఉండదు, జీరోలో ఉన్నప్పుడే మీకు క్రియేషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్రియేషన్ మామూలుగా రాదు, శూన్య స్థితిలో ఉంటాము అప్పుడే క్రియేషన్ వస్తుంది. సో చిన్న క్రియేటివిటీ. ఇప్పుడు ఇది ఎందుకు ఇవ్వబడిందంటే దిస్ ఇస్ క్రూషియల్ టైం. ఇప్పుడు నేను ఇవాళ సీక్రెట్ ఓపెన్ చేస్తాను దీని గురించి. ఓకే, మనకి 2030 డెడ్ లైన్. మనకి డెడ్ లైన్ అంటే పిరమిడ్స్ గురించి కానీ, ధ్యానం గురించి కానీ, శాకాహారం గురించి కానీ ఇంక తర్వాత చెప్పేది లేదు. ఓకే, దీంట్లో నేర్చుకున్న వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తారు నెక్స్ట్. సో నేర్చుకునే వాళ్ళు ఇంక లేరు, 2030 తర్వాత నేర్చుకునే వాళ్ళు ఉండరు. ఆల్రెడీ నేర్చుకున్న మాస్టర్లు అయిన వాళ్ళు మాత్రమే ఎర్త్ పైన ఉంటారు. అందరికి పెద్ద డౌట్ ఏంటంటే మేము చచ్చిపోతామా, చావరు, కానీ మిమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలియదు. 10th క్లాసు 1 సంవత్సరం ఫెయిల్ అయితే ఉంచుతారు, 2వ సంవత్సరం ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాస్తారు, 3వ సంవత్సరం ఫెయిల్ అయితే ఏం చేస్తారు, ఇంకా నాట్ ఎలిజిబుల్ కదా. ఇది కూడా అంతే. ఈ భూమి ఆ తయారవుతుంది. ఈ సీక్రెట్స్ అన్ని కూడా నాకు 2018లో ఇచ్చారు అక్కడ. ఓకే, సో 2030కి 9th డైమెన్షన్ ఎర్త్ వెళ్ళిపోతుంది. ఏ డైమెన్షన్ మారుతూ ఉంటుంది దాని తగ్గ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎర్త్ పైనకి. ఫైనల్ గా ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ ని మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉంటుందండి? వండర్ఫుల్. ఒక గుడికి వెళ్తున్నాం మనం, మంచి అమ్మవారి గుడి, హైలీ పవర్ఫుల్ గుడికి వెళ్తున్నాం. మనం ఎటువంటి బట్టలు ధరిస్తామో, ఎట్లాగా మేకప్ చేసుకుని వెళ్తామో, ఎంత జాగ్రత్తగా వెళ్తాం, ఎంత వినయంగా వెళ్తున్నాం. ఓకే, అదే మీ ఇంట్లో ఇంత సేమ్ గుడిలో ఉండే ఒక శక్తిని మీ ఇంట్లో క్రియేట్ చేసుకున్నారు. మరి మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, ఎటువంటి వాళ్ళు వస్తారు? చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు, చెడు పనులు క్రియేట్ చేస్తూ ఎనర్జీని క్రియేట్ చేసేవాళ్ళు ఎవరెవరైతే వాళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ఓకే, ఇవన్నీ నాకు 10 years back జరిగింది. ఎందుకంటే చెడు ఆలోచన మీకు రానివ్వదు, చెడు పని చేయనివ్వదు, చెడు మాటలు మాట్లాడనివ్వదు. ఇవన్నీ నా ఎక్స్పెరిమెంట్స్. ఓకే, మా ఇంట్లో గేట్ ఎవరు ముట్టుకోరు, బయట వాళ్ళు ఎవరు రారు, జానులు తప్ప. నేను కొత్తలో బాధపడేవాడిని, మా ఇంటికి ఎవరు రావట్లేదు, పిరమిడ్ కట్టిన కాడి నుంచి అంతా మా బంధువులు మొత్తం కట్ అయిపోయారని ఒకసారి నేను జాను అనుభవాలు చెప్తుంటే సార్ వెంటనే మైక్ లాక్కుని ఇదే మనకు బెస్ట్ బెనిఫిట్ అంటే ఏంటి సార్ అంటే, వాళ్ళ బంధువులు కాదు, రా బంధువులు, వాళ్ళు మనకు అక్కర్లేదు, మనకు కావాల్సిన ఆత్మ బంధువులు. సో మరి ఎందుకు ఫిల్టర్ అవుతున్నారంటే ఆ ఎనర్జీకి ఎవరు రారు, అంటే నెగిటివ్ థాట్స్ వాళ్ళు రారు. ఎందుకు రారంటే వచ్చి కూర్చోలేదు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ ఫ్రెండ్ ఎవరిని తీసుకొచ్చారు, తీసుకుని దీనికన్నా కూర్చోబెట్టండి చూస్తాను, కూర్చోలేరు, వెంటనే లేచి వెళ్ళిపోతారు. అదే దైవశక్తి ఆల్రెడీ దాంట్లో మా పిల్లల్లో ఉందనుకోండి, సైలెంట్గా మాట్లాడుకొని కూర్చుని పోయి ఆ శక్తిని తీసుకుంటారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకు తెలియకుండా పని చేస్తుంది ఇది, అందుకే దీన్ని యంత్రం అన్నాం. యంత్రం ఏం చేస్తుంది, ఒకసారి స్విచ్ చేస్తే పని చేస్తూ ఉంటుంది, మనం ఏం చేయక్కర్లేదు. తంత్రం ఏం చేస్తుంది, ఆ యంత్రాన్ని పనిచేసే శక్తి తంత్రం నుంచి యంత్రానికి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు శ్రీచక్ర పిరమిడ్ ఏ కోణంలో చూడాలంటారు అయితే ఓవరాల్ గా? అంటే అది 2D వరకే, ఇది 3D. దానికున్న శక్తి 10 పెరిగిపోయింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ డైమెన్షన్ లో ఉండాలి, లేకపోతే ఈ ప్లేస్ లో పర్టికులర్ ఈ ప్లేస్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 3D వరకే మేడం. 3D అంటే 3వ డైమెన్షన్ దాకే. ఇప్పుడు ఆల్రెడీ 5 డైమెన్షన్ వచ్చేసింది ఎర్త్. 5 డైమెన్షన్ ఏంటంటే చూపిస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది ఇందాక మీకు చెప్పాను, ఈ ఎల్లో కలర్ పైనుంచి ఇంతవరకు ఇది శివ అనుకుంటే, ఈ కలర్ లో ఉన్నది ఈ చివరి వరకు పార్వతి అనుకోండి. శివ ప్లస్ పార్వతి లోపల మధ్యలో ఉండేటప్పటికి ఏంటవుతుందంటే మిర్రర్ అనేది ఏర్పడుతుంది, కాంతి. ఈ కాంతికి ఏమవుతుందంటే ఇవన్నీ చక్రాలు అంటే శరీరాలు అనుకుంటే 7 శరీరాలు, 7 శరీరాలకి మళ్ళీ 7 లోకాలు. ఈ 7 లోకాలకి ఎవరికి కనెక్ట్ ఉన్నాయి, ఆత్మ కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే మీరు ఎవరు, మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎటువంటి పాత్రను చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు, సో వాటికి తగ్గట్టుగా మరి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ. సో దీంట్లో మరి చాలా మంది అడిగారు అనమాట. అడిగేటప్పటికి ఈ ఏమిటి సార్ క్రిస్టల్స్ ఏమిటి అని అడిగారు చాలా మంది. క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి, క్రిస్టల్స్ ఏంటి అని అడిగారు. శక్తి ఉంది, మరి దీంట్లో హీలింగ్ ఎవరు ఇవ్వాలి? ఈ శరీరం దేంతో తయారైంది, భూమితో కదా. భూమి లోపల ఏమున్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఈ మినరల్స్ మీ లోపల ఉండే అవయవాలు దాంతోనే తయారైనవి. సో మచ్ ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, 108 కెమికల్స్ ఉన్నాయి. ఒక కెమికల్ ఇంకో కెమికల్ తో మనం తయారైనప్పుడు ఏమవుతుంది, ఒక అవయవం ఏర్పడుతుంది. సో ఈ మరి ఈ అవయవాలు ఎవరు చేశారు? సో ఈ అవయవాలు చేసినప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ చేశారు. సో ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరు? ఇప్పుడు మన ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, మేస్త్రి కావాలి, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు కాదు, కలర్ వేసేవాళ్ళు కావాలి. ఎంతమంది ఉంటే ఒక ఇల్లు తయారవుతున్నప్పుడు ఈ ఇంటిని ఎంతమంది తయారు చేయాలి? ఇది కూడా ఇల్లే కదా, ఎవరికి ఇల్లు?
ఆత్మకిల్లు. ఓకే. మరి ఆత్మకిల్లు అయినప్పుడు మరి ఈ శరీరంలో రుగ్మతలు, రోగాలు, భయాలు వచ్చినప్పుడు మరి దీన్ని ఎలా తీయాలి? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఇనపది ఒక వస్తువు ఉంది, ఇరిగిపోయింది, దాన్ని ఎవరు రిపేర్ చేస్తారు? వెల్డర్ దగ్గరికి వెళ్తే రిపేర్ చేస్తాడు. అలాగే ఒక వస్తువు ఏదో ఎవరి దగ్గర తయారు చేస్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు, తయారు చేసి దాన్ని బాగు చేసి ఇస్తాడు. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? అయ్యేవాళ్ళు కదా, అంటే విశ్వ చైతన్య శక్తి. మరి దీన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దాంతో కనెక్ట్ చేయాలి. అది మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ఏం చేస్తాడు? ఈ వ్యాధులన్నీ కూడా తొక్కి పెడతాడు అనమాట. తొక్కి పెట్టినవాడు మన దగ్గరే ఉంటాయి, మళ్ళీ ఇంకో జన్మకు మోసుకెళ్ళాలి అవి. సో మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే మూల చైతన్యం నుంచి, మూలం నుంచి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటిని తీయడానికి ఈ శక్తి అవసరము. ఓన్లీ పిరమిడ్లు చేస్తున్నాం, చాలా టైం పడుతుంది. అదే మూల చైతన్య శక్తి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో మీకు నరానికి అంటే ఆటమ్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట ఇది. ఓకే. సో ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ ఫ్లోటింగ్ అంతా బాడీ మొత్తం వచ్చేలా చేస్తూ ఉంటుంది. బ్లాక్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేస్తుంది. ధ్యానం కూడా ఎక్కువ టైం కూడా తీసుకోకుండా 30 సెకండ్స్ థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపో 30 సెకండ్స్ లో. మొన్న ప్రయోగాలు జరిగినాయి అన్ని అక్కడ కడతాళ్ళు. వాళ్ళు కూర్చున్న వెంటనే ఇలా అయిపోయారు, ఒకసారి కదలట్లేదు. లేవండమంటే నేను లేవను అంటున్నారు వాళ్ళు. అంటే ఎనర్జీని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. తర్వాత ఇది ఏం చేస్తుందంటే మీ శరీరం ఎక్కడి నుంచి మొదలైంది? ఇది మీకు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల నుంచి అనుకోండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాత ముత్తాతల నుంచి. మరి ఈ శరీరం ఎవరిది? తాత ముత్తాతలది. మరి వాళ్ళు చేసిన కర్మలు దీంట్లో ఉన్నాయా లేదా? మీరు చేసిన కర్మలు దీంట్లో ఉన్నాయా లేదా? ఇప్పుడు మీ శరీరాన్ని మీరు బాగు చేసుకుంటారు, మీ కర్మల్ని. వాళ్ళ కర్మలు ఎవరు చేయాలి? అవి కూడా ఇది క్లీన్ చేస్తుంది. పిరమిడ్ యొక్క విశిష్టత అంటారు. దిస్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ క్లీనింగ్. డియాక్సికార్బన్ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఒక న్యూక్లియస్ అంటే ఆత్మ అని చెప్పచ్చు. దాని చుట్టూ ఏం తిరుగుతాయి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ మూడు తిరుగుతుంటేనే ఆత్మ యొక్క శక్తి వెలుగు విరాజిల్లుతూ ఉంటుంది అనమాట. అది జ్ఞానమో శక్తి కలిగినప్పుడు ఇంకా వెలుగుతూ ఉంటుంది అనమాట. మనం కాంతిదారులం. ఇది నువ్వు కాంతిదారుడు అని చెప్పి ఆ యొక్క శక్తికి తీసుకెళ్లే ఏకైక సాధనం ఈ శ్రీచక్రం. అంటే ఇటు సైన్స్ పరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా రెండిటి రకంగా చూసుకున్న ఎనర్జీ లెవెల్స్ పీక్ లో ఉన్న చక్రం ఏదన్నా ఉంది అంటే శ్రీచక్రము, శ్రీచక్ర పిరమిడ్ అంటారు. రైట్.